మీరు ఐటీఐ చేశారా? అయితే మీకోసమే ఈ ఉద్యోగం. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, ఈ వీడియో చూస్తూ లైక్ చేయండి, ఇతరులకు ఉపయోగం అనుకున్నప్పుడు షేర్ చేయండి. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ BMLRCLలో 150 మెయింటెనెన్స్ పోస్టులకి నోటిఫికేషన్ జారీ. 150 మెయింటెనర్స్ అంటే మెయింటెనెన్స్ చేసే వాళ్ళుగా ఉండాలి. మరి దీనికి ఎలిజిబిలిటీ ఏమిటి? 10వ తరగతి తర్వాత ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయస్సు మ్యాక్సిమం 50 సంవత్సరాలలోపు ఉండాలి. ఇక మాజీ సైనికోద్యోగులైతే వారికి ఎగ్జామ్షన్స్ ఉంటాయి. మరి నెల వేతనం ఎంత ఉండొచ్చు? 25,000 నుండి బేసిక్ పే 59,060 వరకు ఉంటుంది. మరి వీటిని ఎలా ఎంపిక చేస్తారు? మీరు మీ సర్టిఫికెట్లో వచ్చిన మెరిట్స్ మార్క్స్ ఆధారంగా మరియు రాత పరీక్ష నిర్వహిస్తారు. ముందు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఒకసారి చూద్దాం. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ BMRCL ఈ నోటిఫికేషన్లో మెయింటెనర్స్గా 150 మందిని తీసుకోదలిశారు. ఇవి రెగ్యులర్ పోస్టులే, టెంపరవరీ కాదు, తాత్కాలికంగా ఉపయోగించుకొని వదిలిపెట్టడం అనేటువంటిది ఇందులో ఉండదు. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక ఈజ్ ఏ స్పెషల్ పర్పస్ వెహికల్ SPV ఆధారంగా ఇది నడుస్తున్నటువంటి సంస్థ. ఈ సంస్థలో ఈ 150 మెయింటెనర్స్ చేరాలంటే 2 years ITI ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ఫాలోయింగ్ టెక్నికల్ ట్రేడ్స్: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్స్, వైర్మెన్, ఫిట్టర్, మెకానిక్ కంప్యూటర్ హార్డ్వేర్, మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మెయింటెనెన్స్, మెకానిక్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, మెకానిక్ మెకట్రాన్స్. ఫాలోయింగ్స్ క్వశ్చన్ వీటికి సంబంధించి ఎవరైతే డిఫరెంట్ ట్రేడ్స్ చేస్తున్నారో వాళ్ళు ఎలిజిబుల్. మ్యాక్సిమం 50 సంవత్సరాల వయసు ఉండాలి. అంటే 18 years నుండి 50 సంవత్సరాల లోపు వారు ఎవరైనా చేయొచ్చు. దీనికి 25,000 బేసిక్ నుండి 59,060 వరకు ఉంటుంది. 3% ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఉంటుంది. వీళ్ళకి యాజ్ పర్ ద అప్లికేబుల్ అయ్యే BMR ప్రకారము అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఇది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వింగ్ సంబంధించిన విషయం. అక్కడ ఉండే రూల్స్ కండిషన్ అనుసరించి ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేట్ ఫర్ ద ప్రూఫ్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, దానికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డిఫెన్స్ సర్వీసెస్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటే వాటిని కూడా ఇక్కడ ఉండొచ్చు. ఎవరికి ముందు అవకాశం ఇస్తారంటే ఎక్స్ మిలిటరీ పర్సన్స్కి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, మిగతా వారికి వచ్చేస్తారు. ఇక పీరియడ్ ఆఫ్ కాంట్రాక్చువల్ అపాయింట్మెంట్ 5 years ఉంటుంది. ఈ 5 years తర్వాత దాన్ని 3 months అని ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటారు. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మెట్రో సెలెక్షన్ డస్ నాట్ కన్ఫర్ అపాన్ క్యాండిడేట్స్ మే బి రైట్ టు అపాయింట్మెంట్ ఇన్ ద BMRCL. దాంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళకు మీకు కావాల్సి ఉంటుంది. 50 సంవత్సరాలు మ్యాక్సిమం. అప్లికేషన్ ఫీజు లేదు. అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి మనకు 10th class బిలో, ఇంటర్ బిలోకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఉంటుంది. 2 years చేసినటువంటి సిలబస్ క్వశ్చన్ పేపర్ విల్ బి రిఫర్ ఫర్ ద 2 years ITI ఇన్ ద ఫాలోయింగ్ స్పెసిఫై. వీటికి సంబంధించి ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు ఇంతకుముందు జరిగినటువంటివి మీకు అందుబాటులో ఉంచబడుతుంది. ఇందులో 100 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ 30 మార్కులు, రీజనింగ్ అండ్ అనాలిసిస్ 30 మార్క్స్, టెక్నికల్ ప్రిఫరెన్సీ 40 మార్కులు ఉంటుంది. మొత్తం 100 మార్క్స్కి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. 120 minutes ఇస్తారు. ఈ 100 క్వశ్చన్స్కి ఒక నెగిటివ్ మార్క్కి 1/4 కట్ చేస్తారు. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 mark ఇస్తారు. రాంగ్ అయితే ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 1/4 మార్క్స్ కట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఫైనల్ అంతా కూడా BMRCLదే ఉంటుంది.
The BMRC directions hold additional written test and interview skill test considered the necessary for the all. Limited number of candidates are may be deemed for the fit by BMRLs. హాల్ టికెట్స్ అనేటువంటివి నోటిఫై చేయడం జరుగుతుంది. ఈ హాల్ టికెట్ ద్వారా మీరు ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఓకే, వీరిని జిల్లా సైనిక్ బోర్డు బెంగళూరు ఎగ్జామినేషన్ డేట్, టైమ్ అండ్ వెన్యూ ఇవి ఇంటిమేటెడ్ ఈమెయిల్ ఆర్ SMS లేదా పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇక తర్వాత ఎవరైతే ఎన్నికవుతారో వాళ్ళకు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ 8 పేజీల పీడిఎఫ్లో మీరు మరొకసారి చూడొచ్చు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కన్నడ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అనేటువంటిది ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే మీరు దీంట్లో చేరాలనుకుంటున్నారో BMRCLలో తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. తెలుగు వారైతే కన్నడం నేర్చుకోవడం తప్పనిసరి. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 22 మే. దీన్ని అప్లై చేసిన తర్వాత ఫిజికల్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని May 27 లోపు వారికి పంపించాల్సి ఉంటుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయడంలో తప్పలేదు. మీరు IITతోని మెయింటైనర్గా జాబ్ పొందే అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మరిన్ని ఉద్యోగ విద్యా వార్తలతో మీ ముందుకు వస్తాను. మీ మోహన్ కొరపాటి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.